ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏడీఆర్ విడుదల చేసిన నివేదిక భారత రాజకీయాల్లో మహిళల ఆర్థిక బలాన్ని బయటపెట్టింది. దేశంలోని మహిళా ఎంపీలు ఎమ్మెల్యేల్లో 14 మంది బిలియనీర్లుగా ఉండగా అందులో మొదటి 3 స్థానాలు ఆంధ్రప్రదేశ్కే దక్కడం గమనార్హం. 716 కోట్లతో టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అగ్రస్థానంలో నిలవగా మరో టీడీపీ నేత కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, జనసేన ఎమ్మెల్యే నాగమాధవి తర్వాతి స్థానాల్లో నిలిచారు. తెలంగాణలోని 11 మంది మహిళా నేతలు సగటు ఆస్తి కంటే ఏపీలోని 24 మంది మహిళా నేతల సగటు ఆస్తి 5 రెట్లు అధికంగా ఉండడం చర్చనీయాంశమైంది. చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని నివేదిక స్పష్టం చేసింది. మొత్తం 14 మంది మహిళా బిలియనీర్ల ఆస్తి విలువ 8,234 కోట్లుగా ఈ నివేదిక లెక్కగట్టింది. అయితే మహిళా ప్రాతినిధ్యం విషయంలో దేశవ్యాప్తంగా కేవలం 10% మంది మాత్రమే మహిళలు ప్రజాప్రతినిధులుగా ఉన్నారని ఏడీఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? సుష్మా, ఏదైతే ఏడీఆర్ అనే ఒక సంస్థ ప్రత్యేకంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఒక సర్వేనైతే చేశారని చెప్పుకోవచ్చు. ఆ సర్వేలో కొన్ని కీలక అంశాలు, అంటే మహిళలకు సంబంధించి ప్రధానంగా రాజకీయంలో వాళ్ళు ఉన్న పనితీరు కావచ్చు, రాజకీయాల్లో మహిళల పాత్ర, అలాగే ఆర్థికంగా మహిళలకు సంబంధించిన అంశాల మీద ఏడీఆర్ సంస్థ ఒక సర్వే చేసింది. ఆ సర్వే నివేదిక ఆధారంగా రాష్ట్ర రాజకీయాల్లో మహిళా బిలియనర్లు అయితే టాప్ 3 ప్లేస్ లో ఉన్నారు. ఆ 3 ప్లేస్లు కూడా ఏపీ ఎమ్మెల్యేలే ఉన్నారంటూ కూడా ఏడీఆర్ ఒక సంచలన సర్వే అయితే రిలీజ్ చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తం 14 మంది మహిళా ఎంపీలు కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలో 14 మంది బిలియనీర్లు ఉండగా అందులో మొదటి 3 స్థానాలు ఆంధ్రప్రదేశ్ లో 716 కోట్లతో టీడీపీ ఎమ్మెల్యే నెల్లూరు సంబంధించి ప్రశాంత్ రెడ్డి అగ్రస్థానంలో ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ కూడా గతంలో ఎంపీలకు సంబంధించిన వాటిలో కూడా తెలుగు వాళ్ళలో ప్రధానంగా వాళ్ళ హస్బెండ్ కూడా గతంలో ముందు వరుసలో ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మహిళా కోటాలో ఆమె కూడా 716 కోట్లతో టీడీపీ ఎమ్మెల్యే మొదటి స్థానంలో ఉంది. మరొక టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సంబంధించి, అలాగే జనసేన ఎమ్మెల్యే నాగమాధవి తర్వాతి 3 స్థానాల్లో ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 3 స్థానాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో పాటు జనసేన ఎమ్మెల్యే, అలాగే మాధవిరెడ్డి అనే ఎమ్మెల్యే కూడా ఉన్నారు. మొత్తం 14 మంది బిలియన్ సంబంధించి వాళ్ళ ఆస్తి విలువ టోటల్ గా చూసుకుంటే 8,234 కోట్లు అనేది కూడా ఉన్నట్టు అటు ఏడీఆర్ సర్వేలో తేలినట్టుగా తెలుస్తుంది. అంటే ఒక రకంగా ఇది ఇంత భారీ స్థాయిలో 14 మందికి సంబంధించి దాదాపు 8,000 కోట్లు పైన ఉందంటే కూడా అది కొంత ఆశ్చర్యం కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే మహిళా ప్రాతినిధ్యం విషయంలో కూడా దేశవ్యాప్తంగా కేవలం 10% మంది మాత్రమే మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారనేది కూడా ఏడీఆర్ సంస్థ చేసింది. అంటే చట్టసభల్లో దాదాపు 50% అనేది మహిళలు అన్ని రంగాల్లో ఉండాలని ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటే టోటల్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కేవలం 10% మాత్రమే ఉన్నారనేది కూడా ఒక సంచలనమైన సర్వే అని చెప్పుకోవచ్చు. అంటే ఒక రకంగా రాజకీయ పరంగా చూసుకుంటే అటు మహిళలు సంబంధించి చాలా వరకు వెనకంజలో ఉన్నారని చెప్పవచ్చు. మిగతా రంగాలతో పోల్చుకుంటే రాజకీయ వ్యవస్థలైనది కొంత ఇంకా మార్పులు కావాల్సిన అవసరం ఉందనేది కూడా ఏడీఆర్ చేసిన ఒక సర్వేలో అయితే తెలుస్తుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు తెలంగాణలో 11 మంది మహిళా నేతల సగటు ఆస్తి కంటే ఏపీలో 24 మంది మహిళా నేతల సగటు ఆస్తి అనేది 5 రెట్లు అధికంగా ఉండటం అనేది కూడా చర్చనీయాంశం అయిందని చెప్పంటే, ఏదైతే తెలంగాణకు సంబంధించిన మహిళలు మొత్తం ఉన్నారో వాళ్ళ ఆస్తులు మొత్తం కలిపినా కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఇలా 3 ఆస్తులు కలిపితే 5 రెట్లు ఎక్స్ట్రా ఉన్నాయంటే కూడా అది కొంత సంచలనమైన విషయం అని చెప్పుకోవచ్చు. అంటే మొదటి నుంచి కూడా ఈ ఫ్యామిలీలకు సంబంధించి వీళ్ళు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు కాబట్టి అదొక కీలక అంశంగా ఉంది. దాంతో పాటు ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నారు కాబట్టి ముందు వరుసలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వ్యాపార రంగంలో నుంచి రాజకీయాలకు వచ్చారు కాబట్టి ఆ అంచనాల ప్రకారం చూసుకుంటే ఈ 3 ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మొదటి స్థానంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏడీఆర్ అనేది ఒక కీలక సర్వే అయితే చేసింది. అట్లాగే చట్టసభల్లో ఉన్న పరిస్థితులు కూడా కొంచెం మారాలి. 10% ఉంది కాబట్టి దాన్ని ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కువ అవకాశాలు మహిళలకు ఇచ్చే విధంగా కూడా కొన్ని మార్పులు చేయాలంటూ కూడా ఈ ఏడీఆర్ అనే సంస్థ చేసింది. సర్వే ఆధారంగా మరి ఒక కీలక సర్వే అనే చెప్పుకోవచ్చు. సుష్మా, రాజేష్, అయితే మొత్తం 14 మంది మహిళా బిలియనీర్ల ఆస్తి విలువ 8,234 కోట్లుగా ఉన్నట్లయితే నివేదిక చెప్తుంది. అసలు ఈ లెక్కలు ఎలా గణించారంటే ఏం చెప్తారు?
అంటే పూర్తిగా వాళ్ళకు సంబంధించిన ఎన్నికల అఫిడవిట్లో కావచ్చు, అలాగే వాళ్ళకి సంబంధించిన వ్యాపార రంగాలు, ఎందుకంటే పూర్తిగా అటు ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఆ ఎన్నికల అఫిడవిట్ల తర్వాత వాళ్ళకి ప్రధానంగా ఏ ఏ రంగాల్లో వాళ్ళకి సంబంధించిన వ్యాపార రంగాలు ఉన్నాయి అనేది ఉంది. దాదాపు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోనే 18 నెలలు అనేది ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగి అవుతుంది కదా. ఈ 18 నెలలకు సంబంధించిన పూర్తిగా మార్పులు చేపించుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా వాళ్ళు ఎన్నికల అఫిడవిట్లో పెట్టిన అంశాల ప్రకారం, అలాగే వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, స్థిరాస్తులు, చరాస్తులు వాల్యూ అనేది గతంలో కంటే కూడా ఇప్పుడు పెరిగిందని చెప్పుకోవచ్చు. ఆ మొత్తం టోటల్ ఓవరాల్ గా అయితే వీళ్ళు సర్వే చేసినట్టుగా కూడా ఒక అంచనా అయితే తెలుస్తుంది. అంటే పూర్తిగా వాళ్ళకున్న చరాస్తు విలువలు గతంలో కంటే ఇప్పుడు చాలా వరకు పెరిగినాయి. అలాగే కొన్ని కంపెనీలకు సంబంధించిన షేర్లు అనేది లాభాల పట్ల వచ్చిన తర్వాత అమ్ముకోవడం, అలాగే పెట్టుబడులకు సంబంధించిన అంశాల్లో వాళ్ళు కీలకంగా వ్యవహరించడం, ఈ అన్ని అంశాలు తీసుకున్న తర్వాత ఈ ముగ్గురు అంటే దాదాపు బిలియనియర్లు కూడా 14 మంది ఉన్నారనేది కూడా ఒక కీలక అంశం అని చెప్పుకోవచ్చు. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాదాపు 5,000కు పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే టోటల్ ఓవరాల్ గా కలుపుకుంటే అటు జెంట్స్ కానీ మెన్స్ కానీ కేవలం వాళ్ళలో 14 మంది మాత్రమే బిలియనియర్లు అనేది కూడా అంటే ఒక రకంగా ఆస్తుల పరంగా చూసుకుంటే చాలా ఎక్కువైనప్పటికీ కూడా ఎమ్మెల్యేల పరంగా చూసుకుంటే మాత్రం చాలా తక్కువ అనే చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా అన్ని రంగాల్లోతో పాటు బిలియనియర్లు అనేది చాలా తక్కువ మంది ఉన్నారనేది ఒక రకంగా చెప్పుకున్న అంశంగా చూడొచ్చు. దాంతో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని ఆశ్చర్య కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 716 కోట్లతో అంటే అది నార్మల్ గా ఒక సంచలనమైన విషయం అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇప్పటి వరకు కూడా అటు జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవికి సంబంధించి ఇప్పటి వరకు ఆమె గురించి ఫైనాన్షియల్ గా కూడా ఎక్కడ రాలేదని చెప్పుకోవచ్చు. కానీ ఈ ఏడీఆర్ సర్వే నివేదిక ప్రకారం ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలో కూడా ఆమె ఉందనేది కూడా కొంత ఆశ్చర్యం కలిగించే. ఎస్ రైట్, థ్యాంక్ యూ రాజేష్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.